యేసుక్రీస్తు బాప్తిసం గురించి మనం ఈరోజు చూద్దాము. యోహాను 1:29 నుండి 34 చూసినట్లయితే, యోహాను 1:29 నుండి 34. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడు ఆయనని నేను ఎవరి గూర్చి చెప్పితునో ఆయన ఈయన. నేను ఆయన్ను ఎరుగనైతిని గాని ఆయన ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చు వచ్చినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన్ను ఎరగనైతిని గాని బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవే అని, మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువు ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చితినెను. అలాగే మనం మార్కు 1:9 నుండి 11 కూడా చూసినట్లయితే, 1వ అధ్యాయం 9 నుండి 11. ఆ దినముల్లో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. మనం యేసు బాప్తిసం గురించి, అలాగే పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి నా ప్రియకుమారుడని చెప్పడం గురించి మనం ఇక్కడ చూడొచ్చు. మిగతా ఇంకా కూడా మరి మనం బైబిల్ వర్సెస్ చూసినట్లయితే, మత్తయిలో కూడా మత్తయి 3:13 నుంచి 17, లోక 3:21-22 కూడా మనం దీని గురించి చూడొచ్చు అన్నమాట. వాక్యం విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.